చట్టం తన పని తాను చేసుకుపోతుందంతే. వరదలు కదా, విపత్తు కదా అని మరో విభాగం పనిచేయకుండా ఆగిపోవడం. ఈ ఇంట్రడక్షన్ అంతా ఏపీలో జరుగుతున్న అరెస్టుల పర్వం గురించే. అర్ధరాత్రి నందిగం సురేష్ ని అరెస్ట్ చేశారు. తాజాగా లేళ్ల అప్పిరెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మరి మిగిలిన వారి సంగతి ఏంటి? వాళ్ళంతా అజ్ఞాతంలో ఉన్నట్టేనా? హైకోర్టు తీర్పు రావడం ఆలస్యం, తక్షణం అరెస్టుకు రంగం సిద్ధం. అరెస్టు మాట వినపడ్డం ఆలస్యం, ఎక్కడ వాళ్ళు అక్కడే గప్చెప్. సుప్రీం మెట్లు ఎక్కేదాకా అజ్ఞాతమేనా? అరెస్టు తప్పదు అని తెలిస్తేనే ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్తారు. ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదు అని తేలితే అజ్ఞాతంలోకి వెళ్తారా? నిన్న మొన్నటి వరకు కళ్ల ముందు కనిపించిన నేతలు హైకోర్టు తీర్పుకు ముందే కనిపించడం లేదంటే దాన్నేమంటారు? మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి, ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నిందితులకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. అలా తీర్పు వచ్చిందో లేదో ఇలా అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారని ఆరా తీశారు. వీరిలో మాజీ ఎంపీ నందిగం సురేష్ ను అరెస్టు చేశారు. అది కూడా మామూలుగా జరగలేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ ను అరెస్టు చేసేందుకు బుధవారం సాయంత్రమే ఉద్దండరాయనపాలెంలోని ఆయన ఇంటికి వెళ్లినా ఆయన ఆచూకీ దొరకలేదు. కానీ పోలీసులు అప్పటికే గట్టి నిఘా పెట్టారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ను ట్రేస్ చేశారు. హైదరాబాద్ లో ఉన్నారని పక్కా సమాచారం అందడంతో పోలీసులు స్వయంగా వెళ్లి రాత్రి 1 గంట సమయంలో అరెస్టు చేసి మంగళగిరికి తీసుకువచ్చారు. ఉదయం 8 తర్వాత అరెస్టు ఫార్మాలిటీస్ పూర్తి చేశారు. నందిగం సురేష్ ను అరెస్టు చేయడంతో పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆయన సతీమణి బేబీలత, ఇతర కుటుంబ సభ్యులు సురేష్ ఏం తప్పు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారికి మేము బతుకుతున్న బతికేంటో ఆయనకు తెలియాలి కాబట్టి మీ అందరి సమక్షంలో ఆయన్నే చెప్పమానండి, ఆయన్నే చూపిమానండి. నా భర్త తప్పేం చేశాడు మరి మాకు కూడా తెలియట్లా. ఆ తప్పులేంటో మీ అందరి సమక్షంలో ఆయన్నే చెప్తే మేము కూడా వింటాం, రాష్ట్ర ప్రజలు కూడా వింటారు. ఏ నేరం లేకుండా అరెస్ట్ చేయడానికి, ప్రజావేదిక కూల్చేదానిలో, టీడీపీ పార్టీ ఆఫీస్ కూల్చేదానిలో ఏ మీడియాలోనైనా లేకపోతే ఏ నందిగం సురేష్ గారు ఉన్నట్టు ఏ ఒక్క సాక్ష్యమైనా ఉంటే ఇదిగో నందిగం సురేష్ గారు ఎలా ఉన్నారు, ఇదిగో ఫోటో అని చూపించవచ్చు కదా. ఇది పర్సనల్గా రాజకీయ కక్షపూరితంగానే నా భర్తని అరెస్ట్ చేశారు. మీరు 3 సంవత్సరాల క్రితం జరిగిన ఓ సంఘటన ఆధారంగా చేసుకొని పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలను టార్గెట్ చేసి ఎల్ అప్పిరెడ్డి గారిని, తలసరి రఘురామ గారిని, యువనాయకుడు అవినేష్ గారిని, మాజీ ఎంపీ సురేష్ గారిని మీరు టార్గెట్ చేసి రాజకీయంగా చిత్రవదలు చేయాలని చూసినా మేము జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదని మనవి చేస్తున్నాం. అలా మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు పూర్తయింది. ఇక ఇదే కేసులో మరో 3 కీలక నిందితులున్నారు. దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం. ఇప్పటి వరకు వీరి జాడ తెలియడం లేదంటున్నారు పోలీసులు. మరోవైపు సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న జోగి రమేష్ కూడా ఉన్నట్టుండి కనిపించడం లేదంటున్నారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానంటూ 2 సార్లు సిఐడి అధికారుల ముందుకు వచ్చిన జోగి రమేష్ ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించగానే కనిపించడం లేదంటున్నారు. జోగి రమేష్ కోసం సర్చింగ్ ఆపరేషన్ మొదలుపెట్టామని చెబుతున్నారు పోలీసులు. దేవినేని అవినాష్, తలసిల రఘురాం కోసం గుంటూరు, బాపట్ల, పల్నాడుకు చెందిన 12 పోలీసు బృందాలు వెతుకుతున్నాయి. బెయిల్ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేయగానే జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. జోగి రమేష్ ఆయన అనుచరుల కోసం హైదరాబాద్ కు ప్రత్యేక పోలీసు బృందాలు వెళ్లినట్టు తెలుస్తోంది. నిజానికి సుప్రీంకోర్టుకు వెళ్లే వరకైనా తమను అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టులోనే విజ్ఞప్తి చేసుకున్నారు. కానీ కోర్టు అందుకు అంగీకరించలేదు. ముందస్తు బెయిల్ ఎందుకు ఇవ్వడం లేదన్న దానికి కొన్ని బలమైన కారణాలు చెప్పింది హైకోర్టు. ఒక లీడర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను న్యాయ పోరాటం ద్వారా ఎదుర్కోవాలి గాని వైసీపీ నేతలు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించారని అభిప్రాయపడింది హైకోర్టు. పైగా ఎప్పుడో నమోదు చేసిన కేసును ఇప్పుడు తెరపైకి తెచ్చి రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్నారు అన్న వాదనను కూడా హైకోర్టు అంగీకరించలేదు. అంతేకాదు టీడీపీ ఆఫీస్పై దాడి చేసిన కార్యకర్తలది ఎంత తప్పు ఉందో, బయట నుంచి దాడులను ఉసిగొల్పిన నాయకులది అంతే తప్పు ఉందని తేల్చి చెప్పారు. సో దాడిలో ప్రత్యక్షంగా లేకపోయినా అందరిపైనా సమానమైన చర్య తీసుకోవాల్సిందేనని చెప్పింది హైకోర్టు. ఈ కేసులో నమోదు చేసిన సెక్షన్లు కూడా సరైనవేనని భావిస్తున్నందునే ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టేస్తున్నామని రాష్ట్ర హైకోర్టు స్పష్టంగా తెలిపింది. ఇక ధర్నా పేరుతో సీఎం చంద్రబాబు నివాసంపైకి వెళ్లిన తీరును కూడా కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ధర్నా పేరుతో వెళ్లి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును టార్గెట్ చేశారని, ప్రజాస్వామ్యంలో ఈ తరహా చర్యలను ఆమోదించలేమని క్లియర్గా చెప్పింది. అందుకే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే వరకు అరెస్టు చేయొద్దన్న వినతిని కూడా హైకోర్టు తిరస్కరించింది.
నందిగం సురేష్ ను అరెస్టు చేయడం, జోగి రమేష్, దేవినేని అవినాష్, తలసిల రఘురామ్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు గాలిస్తుండడంపై వైసీపీ గట్టిగానే రియాక్ట్ అయింది. విజయవాడ నగరం ఇంత విపత్తులో ఉన్నా కూటమి ప్రభుత్వం మాత్రం బురద రాజకీయాలు వదలలేదని కామెంట్ చేసింది. వరద బాధితుల హాహాకారాలు పట్టించుకోకుండా కక్ష సాధింపు రాజకీయాలకే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విమర్శిస్తోంది. క్లిష్ట సమయంలో వరద బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసులను ఇలా రాజకీయ కక్ష సాధింపుల కోసం ఉపయోగించడం ఏంటని ప్రశ్నించింది. ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా చట్టం మాత్రం తన పని తాను చేసుకుపోతోంది.